ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో తిరుమల స్వామివారి దర్శన వివరాలు అలాగే టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో చూస్తున్న మీరు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. డిసెంబర్ 29 నుండి జనవరి 8వ తేదీకి గాను ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ అయితే ఇవ్వరు. డిసెంబర్ 29కి సంబంధించిన ఎస్ఎస్డి టోకెన్లు ముందు రోజు అనగా డిసెంబర్ 28వ తేదీ ఇవ్వరు. కాబట్టి మీరు మరలా జనవరి 9వ తేదీకి సంబంధించిన దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఎస్ఎస్డి టోకెన్లు 8వ తేదీ నుండి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు దర్శనం చేసుకోవాలి అనుకున్న ముందు రోజు టోకెన్స్ తీసుకొని నెక్స్ట్ డే అయితే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30వ తేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనం మొదలయ్యి జనవరి 8వ తేదీ వరకు ఉంటుంది. ఈ వైకుంఠ ద్వార దర్శనాల్లో తొలి 3 రోజుల్లో అంటే డిసెంబర్ 30, డిసెంబర్ 31, జనవరి 1వ తేదీ నుంచి ఈ 3 రోజులు ఈ 3 ప్రాంతాల నుంచి స్లాటెడ్ భక్తులకి అలో ఉంటుంది. డిసెంబర్ 30వ తేదీ ఏకాదశి, 31 ద్వాదశి, జనవరి 1వ తేదీలకు సంబంధించి ఈ విధానంలో ముందుగానే స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు టీటీడీ కేటాయించడం జరిగింది. రోజుకి 60,000 మందికి 14 స్లాట్లలో టోకెన్స్ అయితే ఇవ్వగా వీరికి ఎంట్రీ పాయింట్ ఈ 3 ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. ఉదయం స్లాట్ల వారిని మాత్రం కృష్ణతేజ సర్కిల్ నుంచి, మధ్యాహ్నం స్లాట్ల వారిని ఏటీజీహెచ్ నుంచి, రాత్రి ఉన్న స్లాట్ల వారిని శిలాతోరణం సర్కిల్ నుంచి దర్శనానికి అలో చేయనున్నారు. అలాగే మీరు ఎక్కడైతే ఎంటర్ అవుతారో అక్కడి నుంచే టోకెన్ స్కాన్ చేయించుకొని ఆ తర్వాత క్యూ లైన్లోనికి అలో చేయనున్నారు. ఇక ఈ 3 రోజుల పాటు టోకెన్స్ లేని భక్తులకు ఎలాంటి దర్శనాలు ఉండవని టీటీడీ ఇప్పటికే స్పష్టం చేసింది. జనవరి 2వ తేదీ నుంచి ఎలాంటి టోకెన్స్ లేని వారు కూడా దర్శనానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూ లైన్లో భక్తులు శిలాతోరణం వరకు ఉన్నారు. నిన్నటి రోజున శనివారం రోజున శ్రీవారిని 91,147 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 29,400 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లినీలను సమర్పించారు. 4,31,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. ఈ రోజు ఆదివారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 16 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని 16 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు కూడా దాదాపుగా 7 నుంచి 10 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారు కూడా దాదాపుగా 10 నుంచి 12 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఈ రోజు 28వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ 27వ తేదీ ఉదయం నుంచి ఇచ్చారు. కాబట్టి ఆ టోకెన్స్ ఉన్న వారికి మాత్రమే ఈరోజు ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. అలాగే ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి కూడా 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. ఈ వీడియో చూస్తున్న మీరు ఈ వీడియోని లైక్ చేయండి. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనం అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు దర్శనానికి వెళ్ళాలి అంటే వైకుంఠం 2 వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. క్రౌడ్ ఎక్కువైతే కృష్ణతేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక 300 రూపాయలు మరియు 500 రూపాయల దర్శన టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంకా మీరు టీటీడీ వారి తాజా ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, చూసి ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఈ వీడియోని ఎక్కువగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులు ఇంకా ఎక్కువగా ఈ వీడియోని చూసి తిరుమల తాజా సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు కూడా ఏదైనా సందేహాలు లేదా టీటీడీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. మీ కామెంట్లకు సమాధానం ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ముందుగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టీటీడీ వారి తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.